మనం సంకల్పించుకోవడంలో ఉంది. అంతే కదా, చేసే ప్రయత్నం కూడా అదే ప్రయత్నంలో ఉంది. ప్రయత్నలోపం లేకుండా ఏది జరగదు. అట్లాగే 4-5 రకాల డీవియేషన్లోకి వెళ్ళిపోతూ ఈరోజు ఈ దేవుడికి రేపు ఇంకో దేవుడికి అలా చాలామంది చేస్తూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా అలా చేయకండమ్మా. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఎప్పుడూ కూడా నేను చెప్పే విషయం ఏకాగ్రత, ఏకోన్ముఖం కావాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో దాని మీదే ఉండాలి. వెంకటేశ్వర స్వామికి దీప పూజ ఎంత ఫేమస్ అంటే మన సౌత్లో ఎక్కువ చేస్తాము, నార్త్లో తక్కువ. అది ఎట్లా చేయాలి అని అంటే గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలో బెల్లపు పొడి ఒక 2 స్పూన్లు ఎంత వెయ్యాలి. గోధుమ పిండి కూడా ఎంత తీసుకోవాలనేది కూడా మీ ఇష్టం, అది మీ ఇష్టం. మనకు కావలసినది ఒక దీపానికి సరిపడా, అంటే ఒక స్కూప్ అనుకోండి, తెలుగులో ఒక స్పూన్, ఒక చెంచా అంటే ఒక పిడికేడు అనుకుందాం. తీసుకుని అందులో కొంత తీపి కలపడం కోసం అని చెప్పి బెల్లం పొడి, పంచదార అయితే పనికిరాదు, తీసుకొని దాంట్లో ఏలక పొడి కొంచెం వేసి, కొద్దిగా ఒక 2 డ్రాప్స్ నెయ్యి వేసి, పాలతో ఎప్పట్లాగే పిండి దీపం కలుపుతాం. కలిపి దాన్ని దీపం మాదిరిగా ప్రమిదిగా చేస్తాం. చేసి దానికి బొట్లు పెట్టి ఒక ఇత్తడి కానీ రాగి కానీ ప్లేట్లో, స్టీల్ ప్లేటు, మట్టి పాత్ర పనికిరాదు. వెండి ప్లేట్లో పెడితే మరీ మంచిది. ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు. ఆయనకి ఎంత వైభవపేతంగా చేస్తే ఆయన అంత వేగంగా మనకి ఫలితాలు ఉంటాయి. అట్లాగే మనం ఎంత వైభవంగా చేసినా మనసు లేకపోతే అక్కడ ఏమి ఉండదు. రెండు మీరు జత చేసుకునే వినండి ఈ ఎపిసోడ్ మాత్రం. దానికి దీపం ప్రమిద కింద చేసుకుని అందులో 7 ఒత్తులు, ఆయనకు ప్రీతిపాత్రమైన సంఖ్య 7. అంటే 7 కొండలు స్వామి అంటుంటారు. 7 కొండల స్వామి, 7వ రోజు శనివారం. ఆయనకి ప్రీతిపాత్రమైనది 7. ప్రపంచంలో 7కి చాలా విశిష్టత ఉంది. అట్లాగే ఆయనకి ఇష్టమైనటువంటిది అది మరో వీడియోలో చెప్పుకుందాం. అది ఆ ఇష్టమైనటువంటి సంఖ్యలో 7 సంఖ్యలో వత్తులు పెట్టుకోవాలి. ఆ 7 విడివిడిగా వెలగాల, ఒకటేనా వెలగాల అంటే తాడు ఒత్తులు ఉంటాయి కదా, పొడవుగా ఉంటాయి. అట్లాంటి ఒత్తులు తీసుకుని 7 కలిపి నలిపేసి ఒకటే దీపం, ఏకవత్తి కాదు, 7 ఒత్తులు, 7 ఒత్తులు కలిపి ఒకటే దీపంగా మార్చి ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. దానికి ఇంకేమీ లేదు. దానికి కుంకుమ బొట్లు పెట్టేసుకుని అనే పూలు అది పెట్టుకుని చేసుకోవాలి. చేసుకుని ఎవరైతే కోరికల గురించి ఇందాక అన్నారు కదా మీరు, అందుకు చెప్తున్నా, ఎవరైతే ధన సంపాదన పెరగాలి అనుకుంటారో ఆ దీపానికి మీరు సువాసన గల పూలతో అలంకరించుకోండి.